ఇంగ్లీష్ వాక్యం అదొక పజిల్ లాంటిది. దాన్ని సాల్వ్ చెయ్యాలంటే మనకు 3 చాలా ముఖ్యమైన ముక్కలు కావాలి. అవేంటంటే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, ఇంకా కాంప్లిమెంట్. ఈ మూడింటిని వాటి సరైన స్థానాల్లో పెట్టగలిగితే చాలు, గ్రామర్లోని చాలా సమస్యలు వాటంతటవే పరిష్కారమైపోతాయి. సో, ఈరోజు ఈ పజిల్ను ఎలా పూర్తి చెయ్యాలో వివరంగా తెలుసుకుందాం. ఇది వినడానికి కొంచెం అతిశయోక్తిలా అనిపించచ్చు కదూ, కానీ ఇది నిజం. ముఖ్యంగా బ్యాంక్ పరీక్షల లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గ్రామర్ తప్పులు స్కోరును ఎంతలా దెబ్బతీస్తాయో మనందరికీ తెలుసు. అయితే ఈ ఒక్క కాన్సెప్ట్పై గనక పట్టు సాధిస్తే ఆ తప్పుల్లో దాదాపు సగం వరకు తగ్గించుకోవచ్చు. అంటే మన స్కోర్లో ఖచ్చితంగా మంచి మార్పు వస్తుందన్నమాట. కాబట్టి ఈ విశ్లేషణను చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ప్రతి కథకు ఒక హీరో ఎలా ఉంటాడో, ప్రతి వాక్యానికి ఒక హీరో ఉంటాడు. ఆ హీరోనే సబ్జెక్ట్. వాక్యంలో జరిగే యాక్షన్ మొత్తానికి సెంటర్ పాయింట్ ఇదే. ఈ హీరోని కరెక్ట్గా గుర్తుపట్టగలిగితే మిగతా పాత్రలన్నీ వాటంతటా అవే మనకు అర్థమైపోతాయి. చాలామంది సబ్జెక్ట్ అంటే పని చేసేది అని సింపుల్గా అనుకుంటారు. కానీ అది సగం మాత్రమే నిజం. అసలైన నిర్వచనమేంటంటే, ఒక వాక్యం దేని గురించైతే మాట్లాడుతుందో అదే సబ్జెక్ట్. అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, లేదా ప్రేమ లాంటి ఒక ఫీలింగ్ కూడా కావచ్చు. మరి వాక్యంలో సబ్జెక్ట్ను అంత సులభంగా ఎలా కనుక్కోవాలి? దానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. వాక్యంలో ఉన్న వర్బ్ అంటే క్రియను పట్టుకుని దానికి ముందు ఎవరు లేదా ఏమి అని ప్రశ్న వేయండి. ఉదాహరణకు, ద క్లర్క్ వెరిఫైడ్ ద డాక్యుమెంట్స్ అనే వాక్యం తీసుకుందాం. ఇక్కడ ఎవరు వెరిఫై చేశారు అని అడిగితే వెంటనే ద క్లర్క్ అని సమాధానం వస్తుంది. చూసారా, అదే మన సబ్జెక్ట్. ఇక్కడ ఇంకో విషయం, సబ్జెక్టుల్లో కూడా 2 రకాలుంటాయి. ఒకటి సింపుల్ సబ్జెక్ట్, 2 కంప్లీట్ సబ్జెక్ట్. ది ఎక్స్పీరియన్స్డ్ బ్యాంక్ ఆఫీసర్ అనే పదబంధంలో అసలైన హీరో ఎవరు? ఆఫీసర్ మాత్రమే. ఇదే సింపుల్ సబ్జెక్ట్. మరి ఆ హీరోని వర్ణించే మిగతా పదాలన్నీ కలిపితే, అంటే ది ఎక్స్పీరియన్స్డ్ బ్యాంక్ ఆఫీసర్ మొత్తం తీసుకుంటే అది కంప్లీట్ సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడే అసలు ట్రిక్ ఉంది. వర్బ్ ఎప్పుడూ ఆ సింపుల్ సబ్జెక్ట్ అంటే ఆఫీసర్తోనే అగ్రీ అవ్వాలి. ఎర్రర్ స్పాటింగ్ ప్రశ్నల్లో ఇది చాలా చాలా కీలకం. చాలామంది చేసే అతి పెద్ద పొరపాటు ఏంటంటే, సబ్జెక్ట్ ఎప్పుడూ వాక్యం మొదట్లోనే వస్తుందని ఫిక్స్ అయిపోవడం. పరీక్షల్లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సరిగ్గా ఈ పాయింట్నే వాడుకుంటారు. ఇప్పుడు ఆ ట్రాప్స్ ఏంటో చూద్దాం. సబ్జెక్ట్లు ఎక్కడెక్కడ దాక్కుంటాయో చూద్దాం. కొన్నిసార్లు వర్బ్ తర్వాత దాక్కుంటాయి. ఉదాహరణకు, ఇన్ ద కార్నర్ వాజ్ అ బ్రోకెన్ చైర్లో ఏమిటుంది అని ప్రశ్నిస్తే సమాధానం చైర్, కాబట్టి అదే సబ్జెక్ట్. ప్రశ్నల్లో కూడా అంతే, సబ్జెక్ట్ మధ్యలో వస్తుంది. ఇక దేర్తో మొదలయ్యే వాక్యాల్లో అసలు ట్విస్ట్ ఉంటుంది. దెర్ ఆర్ మెనీ వేకెన్సీస్లో దేర్ సబ్జెక్ట్ కాదు, అసలైన సబ్జెక్ట్ వేకెన్సీస్. చివరిగా ప్రిపోజిషనల్ ఫ్రేజెస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఈజ్ ఎక్సలెంట్. వాక్యంలో మనం ప్రోడక్ట్స్ గురించి మాట్లాడట్లేదు, వాటి క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి క్వాలిటీయే ఇక్కడ సబ్జెక్ట్. సరే, వాక్యం ఎంత కన్ఫ్యూజింగ్గా ఉన్నా సరే సబ్జెక్ట్ను ఈజీగా కనుగొనడానికి ఇదొక సింపుల్ 4 స్టెప్ ఫార్ములా. ఫస్ట్, వర్బ్ను కనిపెట్టండి. సెకండ్, దానికి ముందు ఎవరు లేదా ఏమీ అని ప్రశ్న వేయండి. థర్డ్, ఆఫ్, విత్ లాంటి ప్రిపోజిషన్స్తో వచ్చే పదాలను పూర్తిగా ఇగ్నోర్ చేయండి. ఫోర్త్, హూ, విచ్ లాంటి పదాలను కూడా పక్కన పెట్టండి. ఈ ఫిల్టర్ను వాడితే చాలు, ఎంత పెద్ద వాక్యంలోనైనా అసలైన సబ్జెక్ట్ ఈజీగా బయటపడుతుంది. ఓకే, మన వాక్యంలోని హీరో అయిన సబ్జెక్ట్ను ఎలా కనిపెట్టాలో చూశాం కదా. ఇప్పుడు ఆ హీరో చేసే పని యొక్క ప్రభావాన్ని ఎవరు లేదా ఏది రిసీవ్ చేసుకుంటుందో చూద్దాం. అదే ఆబ్జెక్ట్. దీని నిర్వచనం చాలా సింపుల్ అండ్ క్లియర్. సబ్జెక్ట్ ఒక యాక్షన్ చేస్తే ఆ యాక్షన్ను డైరెక్ట్గా రిసీవ్ చేసుకునేదే ఆబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ చేసే పనికి ఫలితాన్ని అనుభవించేది అనమాట. ఇది జస్ట్ ఒక వివరణ కాదు, ఇది యాక్షన్ను స్వీకరించడం. సబ్జెక్ట్ను కనుగొన్నట్టే ఆబ్జెక్ట్ను కనుక్కోడానికి కూడా మన దగ్గర ఒక సింపుల్ క్వశ్చన్ ఉంది. ఈసారి వర్బ్ తర్వాత ఎవరిని లేదా దేనిని అని అడగాలి. ఉదాహరణకి, ద క్లర్క్ చెక్డ్ ద డాక్యుమెంట్స్ లో క్లర్క్ దేనిని చెక్ చేశాడు అని అడిగితే డాక్యుమెంట్స్ అనే ఆన్సర్ వస్తుంది. అంతే, అదే మన ఆబ్జెక్ట్. కొన్నిసార్లు ఒకే వాక్యంలో 2 ఆబ్జెక్ట్లు ఉంటాయి, డైరెక్ట్ ఇంకా ఇండైరెక్ట్. ద మేనేజర్ గేవ్ ద క్లర్క్ అ వార్నింగ్ అనే వాక్యం చూద్దాం. ఇందులో ఏమిచ్చాడు అని అడిగితే ఆ వార్నింగ్ అనే సమాధానం వస్తుంది. ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్.
ఎవరికిచ్చాడు అని అడిగితే ద క్లర్క్ అనే సమాధానం వస్తుంది. ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడ పొజిషన్ ట్రిక్ అనే ఒకటుంది, గమనించండి. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ను వాక్యం చివరికి తీసుకెళ్తే దానికి ముందు టు లేదా ఫార్ లాంటి ప్రపోజిషన్ పెట్టాల్సొస్తుంది. అంటే షీ గేవ్ మీ అ బుక్ అనేది షీ గేవ్ అ బుక్ టు మీగా మారుతుంది. ఈ ట్రిక్తో ఈ రెండింటినీ ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇప్పుడు చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో, ఎక్కడ తప్పులు చేస్తారో ఆ ఏరియా గురించి మాట్లాడుకుందాం. అదే ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్. ఇది వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ అస్సలు కాదు. రెండిటికి చాలా తేడా ఉంది. హీ సాట్ ఆన్ ద చైర్ అనే వాక్యం చూడండి. ఇక్కడ చైర్ అనేది సాట్ అనే వర్బ్కు ఆబ్జెక్ట్ కాదు. ఎందుకంటే సాట్ అనే యాక్షన్ను చైర్ రిసీవ్ చేసుకోవట్లేదు. అది ఆన్ అనే ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ మాత్రమే. ఈ చిన్న తేడా తెలియకపోవడం వల్లే ద క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆర్ గుడ్ లాంటి తప్పులు జరుగుతుంటాయి. ఇక్కడ అసలు సబ్జెక్ట్ క్వాలిటీ, ప్రొడక్ట్స్ కాదు. ఎందుకంటే ప్రొడక్ట్స్ అనేది ఆఫ్ అనే ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్. సో గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఏంటంటే ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ మెయిన్ వర్బ్ను ఎప్పటికీ ప్రభావితం చేయదు. ఆబ్జెక్ట్కు ఒక సూపర్ పవర్ ఉందన్నమాట. అదేంటంటే వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి మార్చగలగడం. ఆబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో ఇక్కడే మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా పనిచేస్తుందో చూడండి. యాక్టివ్ వాయిస్లో ది ఆఫీసర్ సబ్జెక్ట్, అప్రూవ్డ్ ద లోన్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆఫీసర్ హీరో. కానీ ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఆబ్జెక్ట్గా ఉన్న ద లోన్ ముందుకు వచ్చి హీరో అవుతుంది. ద లోన్ సబ్జెక్ట్ వాజ్ అప్రూవ్డ్ బై ది ఆఫీసర్. చూసారా? ఈ మ్యాజిక్ జరగాలంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. ఇప్పుడు దాకా మనం యాక్షన్ చేసే సబ్జెక్ట్, ఆ యాక్షన్ను రిసీవ్ చేసుకునే ఆబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు గ్రామర్లో చాలామంది అపార్థం చేసుకునే కాంప్లిమెంట్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. దీని పనేంటంటే వాక్యం యొక్క అర్థాన్ని పూర్తి చెయ్యడం. కాంప్లిమెంట్ అంటే సింపుల్గా కంప్లీట్ చేసేది. ఇది ఆబ్జెక్ట్ లాగా యాక్షన్ను రిసీవ్ చేసుకోదు. దానికి బదులుగా ఇది సబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్ను డిస్క్రైబ్ చేస్తుంది లేదా దానికి కొత్త పేరు ఇస్తుంది. ఇది ఉండటం, బీయింగ్ లేదా అవ్వలం, బికమింగ్ గురించి చెప్తుంది, చేయడం గురించి కాదు. కాంప్లిమెంట్లు రెండు రకాలు. ఈజ్, ఫీల్, బికమ్ లాంటి లింకింగ్ వర్బ్స్ తర్వాత వచ్చి సబ్జెక్ట్ను వివరిస్తే అది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఉదాహరణకి రవి ఈజ్ అ మేనేజర్ లో మేనేజర్ అనేది రవి గురించే చెబుతోంది. అదే ఆబ్జెక్ట్ తర్వాత వచ్చి దాని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తే అది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. దే ఎలెక్టెడ్ హిమ్ ప్రెసిడెంట్ లో ప్రెసిడెంట్ అనేది హిమ్ అనే ఆబ్జెక్ట్ గురించే చెబుతోంది. సాధారణంగా ఆబ్జెక్ట్, కాంప్లిమెంట్ ఈ రెండింటి మధ్య చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ని పూర్తిగా పోగొట్టడానికి ఈ రెండింటి మధ్య ఉన్న కీలకమైన తేడాలను ఒకదాని పక్కన ఒకటి పెట్టి పోల్చి చూద్దాం. దీంతో మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఈ టేబుల్ ఒక డిటెక్టివ్ టూల్కిట్ లాంటిది. ఒక పదం ఆబ్జెక్టా లేక కాంప్లిమెంటా అని తెలుసుకోటానికి ఈ ప్రశ్నలు వేస్తే సరిపోతుంది. మొదటిది, అది యాక్షన్ను రిసీవ్ చేసుకుంటోందా? చేసుకుంటే అది ఆబ్జెక్ట్. రెండోది, అది సబ్జెక్ట్ను వివరిస్తోందా లేదా దానికి మరో పేరు ఇస్తోందా? ఇస్తే అది కాంప్లిమెంట్. మూడోది, అది యాక్షన్ వర్బ్ తర్వాత వస్తోందా లేక ఇజ్, బికమ్ లాంటి లింకింగ్ వర్బ్ తర్వాత వస్తోందా? చివరిగా ప్యాసివ్ వాయిస్లో అది సబ్జెక్ట్గా మారుతుందా? మారితే అది ఖచ్చితంగా ఆబ్జెక్ట్. ఈ తేడాలు మైండ్లో పెట్టుకుంటే చాలు. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ మూడు కీలకమైన అంశాలను ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్గా వాడుకోవడానికి ఒక టూల్కిట్ లాగా మార్చుకుందాం. ఇప్పటివరకు చూసిన వాటన్నిటినీ ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. ఫైనల్గా గుర్తుంచుకోవాల్సింది ఇదే: సబ్జెక్ట్ పనిచేస్తుంది, ఆబ్జెక్ట్ పనిని రిసీవ్ చేసుకుంటుంది, కాంప్లిమెంట్ కేవలం వివరిస్తుంది, అంతే. మన ఎవరు, ఏమి మరియు ఎవరిని, దేనిని ప్రశ్నలను ఒక ఆయుధంలా వాడాలి. ఈ మూడు పిల్లర్స్ స్ట్రాంగ్గా ఉంటే గ్రామర్ మొత్తం మన కంట్రోల్లో ఉంటుంది. ఈ విశ్లేషణ తర్వాత గ్రామర్ ఒక కొత్త కోణంలో కనిపించడం మొదలవుతుంది. మన తర్వాతి ఎగ్జామ్ పేపర్లో గానీ లేదా మనం చదివే ఏ వాక్యంలోనైనా సరే ఈ మూడింట్లో దేనిని ఇప్పుడు చాలా సులభంగా గుర్తించగలం? ఆ దాగి ఉన్న సబ్జెక్ట్నా, యాక్షన్ను స్వీకరించే ఆబ్జెక్ట్నా లేక అర్థాన్ని పూర్తి చేసే కాంప్లిమెంట్నా? ఈ గుర్తింపు నైపుణ్యమే విజయానికి పునాది.